మనకి ఎవరికైనా ఏదైనా జబ్బు గాని, పెద్ద రోగం గాని వస్తే, ఎవరికి రోగం వస్తే బాధ ఆళ్ళకే ఉంటుంది. కానీ ప్రపంచంలో ఒక విచిత్రమైన రోగం ఉందండి. జబ్బు ఒకళ్ళకొస్తే బాధ పక్కోళ్ళకు ఉంటుంది. ఆ జబ్బేంటో చెప్పండి? అదేనండి గురక. అందుకని పెట్టేవాళ్ళకి ఏ బాధ ఉండదు. ఆ బాధంతా ఇంట్లో వాళ్ళకి, కుటుంబ సభ్యులకే ఉంటుంది. అలాంటి గురక సమస్య బొజ్జు పెరగటం వల్ల వస్తుంది. ఒబీసిటీ వల్ల ఎక్కువ వచ్చేస్తుంది. కొంతమంది కఫాలు, శ్లేష్మాలు ఎక్కువ ఉండటం వల్ల కూడా వస్తూ ఉంటుంది. గొంతులో గాలి వెళ్ళే మార్గాల అవరోధం. ఒబీసిటీ ఉన్న వారికి కొండనాలిక భాగంలో కూడా కొవ్వు పట్టేసి ఆ భాగం నేరో అయిపోతుందన్నమాట. అంచేత ఇలాంటి గురక సమస్య నుంచి బయటపడాలి అంటే సాయంకాలం పెందలకడే న్యాచురల్ ఫుడ్ అంటే పండ్లు, డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ ఇలాంటి ఆహారం తినటం మంచిది. 5-6 గంటలకల్లా డిన్నర్ తినేసేయాలి. రెండవది ప్రతిరోజు 15-20 నిమిషాలు మరి భస్త్రికా ప్రాణాయామం, కపాలభాతి ప్రాణాయామం, అనులోమ విలోమ ప్రాణాయామం ఇలాంటివి బాగా చెయ్యాలి. మూడవది బరువు తగ్గటానికి మధ్యాహ్నం పూట రైస్ మానేసేసి మరి పుల్కా కూరలాగా ఎక్కువ కూరలు పెట్టుకుని 1-2 పుల్కాలతో అట్లా తింటుంటే ఫ్యాట్ కంటెంట్ తగ్గిపోయి మీరు వెయిట్ లాస్ కూడా అవుతారు. ఇలా చేసి మీరు పడుకునే సమయానికి ముఖ్యంగా పొట్ట ఖాళీగా ఉండాలని నియమం పెట్టుకోండి. ఎప్పుడైతే పొట్ట నిండా తిని పడుకున్నామో ఈ పొట్ట బరువెళ్ళి 30-40% ఊపిరితిత్తులు నొక్కేస్తుంది. అంచేత గాలి చాలక ఎక్కువ గాలిని కావాలి ఇంకా. అందుకని ఫోర్స్గా తీసుకునే ప్రయత్నంలో గురక సౌండ్ పెరిగిపోతుంది. ఇప్పుడు చెప్పిన 2-3 నియమాలు ఆచరిస్తే గురకను తగ్గించుకోవటం సులభమవుతుంది.